గైస్ టీసీఎస్ కంపెనీ నుంచి ఒక అర్జెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు మన హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. బట్ దీనికైతే అప్లై చేసుకోవాలి, అది కూడా టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో. అది ఏ విధంగా అప్లై చేయాలనేది డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్లో 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అండ్ ఎటువంటి ఐటీ రిలేటెడ్ కోడింగ్ రిలేటెడ్ జాబ్ రోల్ అయితే కాదు. టీసీఎస్ బీపీఎస్ అంటే మనకి బీపీఓ కంపెనీ టైప్ అనమాట. సో బీపీఓలో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది అండ్ ఎటువంటి కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే కాదు, డేటా ప్రాసెసింగ్ అయితే చేయడం జరుగుతుంది జాబ్ రోల్లో. రిజిస్ట్రేషన్ టైం చూసారు కదా, మనం హైదరాబాద్ వెళ్ళి మార్నింగ్ 9 AM లోగా మన రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. 9 AM to 11 AM మధ్యలో పెన్ అండ్ పేపర్ టెస్ట్ అయితే ఉంటుంది. బేసిక్ ఇది బీపీఎస్ రోల్ గురించి హైరింగ్ కాబట్టి మనకి బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా యాప్టిట్యూడ్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒక ఎస్ఏ రైటింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది, ఎందుకంటే మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చెక్ చేయడానికి. అండ్ రేపు సండే కాబట్టి వీలైన క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వాక్ ఇన్ డ్రైవ్ లొకేషన్ చూసారు కదా, భద్రకా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, కాచిగూడ, హైదరాబాద్. ఈ వెన్యూలో మనకి డైరెక్ట్ వాకిన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్ రోల్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే బీకామ్, బీఎస్సీ సిఎస్, ఐటీ, బీసీఏ, బీఏ, బీబీఏ, బీబీఎం, అలాగే బీఎంఎస్, బీఏఎఫ్, బీబీఐ. సో ఎవరైతే 2023లో పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉందండి. మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. బట్ బిఫోర్ దట్ 50% మనకి ప్రతి అకాడమిక్లో కూడా మనకి క్రైటీరియా అయితే ఉండాలి. అది 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అవ్వచ్చు, లేదా డిగ్రీ అవ్వచ్చు. అండ్ కెరీర్ గ్యాప్ గురించి మాట్లాడుకుంటే 2 years కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు మన అకాడమిక్ గ్యాప్లో. అండ్ ఎటువంటి పెండింగ్ బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్కి కూడా ఛాన్సెస్ అయితే లేవండి, మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో మనందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి. సో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఐటీ అలాగే బీపీఎస్ అని రావడం జరుగుతుంది. బీపీఎస్ మీద అయితే క్లిక్ చేయాలి, ఎందుకంటే ప్రజెంట్ హైరింగ్ అనేది బీపీఎస్ కోసం చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ గైస్. మ్యాక్సిమం మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మొబైల్లో అప్లై చేసినప్పుడు కొంతమంది ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే మీరు డెస్క్టాప్ మోడ్లో లేకపోతే మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది గ్రీన్ కలర్లో. సో మీ మొబైల్ని అయితే డెస్క్టాప్ మోడ్లో పెట్టండి. సో అప్పుడే మనకి ప్రాపర్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీరు ఇష్యూస్ అయితే ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వీలైతే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీసెంట్ అప్డేట్స్ కూడా చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.